నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షులు శ్రీ అజీజ్ గారు, వేదికపై ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అతిరథులు, మహారథులు, నాయకులు, మహానాడు కార్యక్రమంలో ఎంతో ఉత్సాహంగా స్వర్గీయ ఎన్టీఆర్ స్థాపించినటువంటి పార్టీకి ఎంతో బలోపేతాన్ని ఇస్తూ ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఈ నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారికి మేమంటూ తోడుగా ఉన్నామని చెప్పి ఒకసారి గుర్తు చేసుకుంటూ ఈరోజు మహానాడిని మనం ఇక్కడ ప్రారంభించుకోవడం జరిగింది. అనేక మహానాడు జరిగాయి ఈ రాష్ట్రంలో, ఈ జిల్లాలో, ఈ నియోజకవర్గంలో. ఒకసారి మనం గమనించాలి, కేవలం ఏదో మహానాడు కార్యక్రమం ఒక పార్టీ కార్యక్రమమే కాదు, మన అందరం కూడా ఈ రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తుని గతంలో ఏ విధంగా నిర్లక్ష్యం చేయబడిందో గుర్తు చేసుకుని ఇవాళ ఉద్యోగమైన భవిష్యత్తుకి నడిపించేటువంటి క్రమంలో కూడా మనం అదే ఆత్మస్థైర్యంతో ముందుకు పోవడానికే ఈనాడు ఈ మహానాడులో మనం గతాన్ని తలుచుకొని భవిష్యత్తుకి మంచి మార్గాన్ని అన్వేషించాలి. ముందడుగులే గడిచిన 5 సంవత్సరాల్లో ఎటువంటి పరిపాలన ఈ రాష్ట్రంలో జరిగింది, ఎటువంటి నిర్లక్ష్యానికి మన ప్రాంతాలు గురయ్యాయో, మన కుటుంబాలను ఇబ్బంది పడ్డామో వాటన్నింటినీ ఆలోచించుకోవాల్సిన అవసరం. అయితే గతాన్ని తలుచుకుని భవిష్యత్తుని మనం మర్చిపోకూడదు. గతంలో జరిగినటువంటి తప్పిదాలు, గతంలో నిర్లక్ష్యం చేయబడేటువంటి పనులు మరొకసారి ఈ ప్రాంతంలో, ఈ జిల్లాలో, ఈ రాష్ట్రంలో జరగకూడదు. ఒక మంచి నిర్ణయం మనం ఏకంగా తీసుకోవాలనేటువంటి ఆలోచన. అందుకని 2024లో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఆనాడు ఆలోచించాం, అందరికీ చెప్పాం, బహిరంగ సభలు పెట్టాం, ఎన్నికల ప్రచారాల్లో పోయాం. ఈ రాష్ట్రంలో ఏ విధంగా 5 సంవత్సరాల పాటు అభివృద్ధి అణగదొక్కబడింది, సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేయబడింది, ఏ ఒక్కరికి కూడా మంచి జరగనటువంటి పరిస్థితిని ప్రజల ముందు వివరించడం జరిగింది. వాటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ఇవాళ మనం ఇక్కడ ఉన్నటువంటి ఆత్మకూరు నియోజకవర్గ మహానాడులో వేలాదిగా తరలివచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు మీ అందరూ కూడా ఒకటే మనందరి యొక్క బాధ్యత, మనందరి యొక్క ఆలోచన ఆత్మకూరు నియోజకవర్గ భవిష్యత్ తరాలకి మనం ఇచ్చేటువంటి మంచి మార్గమే ఉండాలి తప్ప ఏ రోజు కూడా మనం నిర్లక్ష్యం చేశామని మాట రాకూడదనేది ఇవాళ మనం అందరి ఆలోచన. దానికి తగ్గట్టుగానే ఇవాళ పనిచేస్తున్నాం. ఇక్కడే కాదు, నెల్లూరు జిల్లాలో, నెల్లూరు పార్లమెంట్లో అనేక ప్రాంతాల్లో చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, యువ నాయకుడైనటువంటి లోకేష్ గారి నాయకత్వంలో మనం ముందుకు నడుస్తున్నాం. ప్రగతి వైపు నడుస్తూ ఉన్నాం. సంక్షేమం, అభివృద్ధిని ప్రతి ఒక్కరికి స్వయం కృషితో అభివృద్ధిని సాధించడానికి ఎన్నో రకాల మార్గాలను అన్వేషిస్తూ ఇవాళ ముందుకు వెళ్తున్నాం. మీ అందరికీ తెలుసు, గడిచిన 5 సంవత్సరాలు
సంవత్సరాల్లో మనం 2004 ఏప్రిల్ మే మాసానికి అధికారంలోకి వచ్చేనాటికి ఈ ప్రాంతంలో ఉన్న సోమశిల ప్రాజెక్టు యొక్క పరిస్థితి ఎంత నిర్వీర్యమైనదో చూసాం. అన్నమయ్య ప్రాజెక్ట్ ఆనాడు ఉన్నటువంటి పరిపాలనలో ఉన్నటువంటి నాయకుల జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్ట్ కొట్టుకుపోతే ఈనాటికి పరిగణించిన దిక్కు లేని పరిస్థితి. ఆ ప్రాజెక్టు నీళ్లు ఒక్కసారిగా సోమశిల ప్రాజెక్టు తరలి వస్తే ఆ నీటిని సమర్థవంతంగా తిప్పి పంపించడానికి ఇబ్బంది పడ్డ రోజులను గుర్తు చేస్తాం. సోమశిల ప్రాజెక్టు దెబ్బతింటే కనీసం 10 సంవత్సరాల కాలం నెల్లూరు జిల్లా ఉమ్మడి జిల్లా రైతాంగం త్రాగడానికి నీళ్లు లేని పరిస్థితికి ఆనాడు మనకి దాపురించినటువంటి పరిస్థితి. అవన్నీ సరిచేసుకోవాలని ఆనాడు ఆలోచించేసి ప్రజల మధ్య పెట్టి చర్చించారు. సోమశిల హైవేలో కెనాల్ ఏ విధంగా తీసుకురావాలి, ఎలా చేయాలనేటువంటి అనేక పద్ధతుల్లో తపన పడ్డారు. సాధించాం. పనులు మొదలుపెట్టాం. దురదృష్టం ఎక్కడ పనులు ఇలాంటి ఒకటి కాదు, అనేక సంఘటనలు గడిచిన 5 సంవత్సరాల్లో మన నియోజకవర్గమే కాదు, నెల్లూరు జిల్లానే కాదు, 175 నియోజకవర్గాల్లోని ఈ రాష్ట్ర ప్రజలు ఆధారపడ్డారు, ఆవేదన పడ్డారు. ఈ పరిపాలన మనకి ఎప్పుడు పోతుందని చెప్పి వాళ్ళు నిరంతరం తప్పించారు. అందుకని అభివృద్ధిని సంక్షేమాన్ని 2 కళ్ళుగా చూస్తూ రాష్ట్రాన్ని నడిపించగలిగిన సమర్థవంతమైన నాయకత్వం ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకుల వైపు ఈ రాష్ట్ర ప్రజలు చూశారన్న విషయం మనందరం కూడా గమనించాం. ప్రజలందరూ అటువైపు చూస్తున్నారు. ఆయనే కనపడకుండా చేయాలనేటువంటి ఒక దుర్బుద్ధితో, ఒక దుష్ట పంచాంగంతో, దుష్ట చతుష్టయం లాంటి నాటి పరిపాలనలో ఉన్న నాయకులు కలిసి లేని తప్పులను చూపించి జైలు పాలు చేస్తే, జైల్లో ఉన్నాడు ఈయన ఏం చేస్తాడు అంటే, జైల్లో ఉన్న ఈ రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తు గురించి ఆలోచించిన నాయకులు ఎవరైనా ఉన్నారంటే మన ఈనాటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. స్వాతంత్రోద్యమంలో ఈ దేశ భవిష్యత్తు గురించి ఆనాటి స్వాతంత్రోద్యమ నాయకులు పూజ్య బాపూజీ మహాత్మా గాంధీ గారు, నాడున్నటువంటి పెద్దలు జవహర్లాల్ నెహ్రూ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు, అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, బాబు రాజేంద్ర ప్రసాద్ గారు, ఇలాంటి పెద్దలందరూ ఆలోచన చేసి జైలు పాలైన ఈ దేశానికి స్వతంత్రం రావాలి అని చెప్పి పోరాటం చేసినటువంటి మహనీయులు ఆనాడు. ఈనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి భవిష్యత్తు రావాలని అంటే మనం ఎన్ని సందర్భాలైనా సరే ఈ ప్రభుత్వాన్ని ఎదిరించాలి. ఎన్ని దఫాలు జైలు పంపినా సరే మన పోరాటాన్ని కొనసాగించాలని చెప్పి ఒక స్ఫూర్తిని నింపినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పి చెప్పారు. ఆ విధంగా నాటి దేశ స్వాతంత్ర సముపార్జన నుంచి నేటి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు సంపాదన వరకు కూడా ఈ పోరాటాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కొత్తవి కాదు. ఇవి మనం ఎప్పటికప్పుడు గాడి చెప్పినటువంటి పరిపాలనకి సరైనటువంటి నిర్వచనం చేసుకుంటూ ముందుకు నడుస్తున్నాయి. ఒకసారి మనం గడిచినటువంటి పరిస్థితుల్ని గుర్తు చేసుకోవడానికి మాత్రమే నేను ఒకటి విషయాలు చెప్పాను. కానీ ఇవాళ మనం ఈ 10 మాసాల్లో ఏం ఆలోచించాం, ఏమి చేశాం, ఏమి చేయబోతున్నాం, ఏమి చేయాల్సిన అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని ఇవాళ నేను ముందు చెప్పాల్సిన బాధ్యత. మొదట పార్టీ వరకు చూద్దాం.
దఫాలు ఎన్నో సంవత్సరాలు పార్టీలో కార్యకర్తలు మొదలు నాయకత్వం వరకు అనేక మంది వేల మంది ఉన్నారు. ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీ గత ఎన్నికల్లో అనేక సందర్భాల్లో సరైన నాయకత్వం నడిపించే పరిస్థితి లేక వైఫల్యం చెందుతూ వచ్చింది. ఇంకా మనం ముందుకు సాగగలమా? మనం ముందుకు తీసుకుపోగలమా? ఈ పార్టీ భవిష్యత్తుని మనం చూడగలమా? మంచి ఆలోచన చేయగలమా అన్నటువంటి ఒక సంక్లిష్ట సమయంలో ఆత్మకూరికి ఒక వెలుగు వచ్చింది. ఆ వెలుగే నారా లోకేష్ అని చెప్పగలుగుతారు. ఈ జిల్లాలో యువగలం పాదయాత్రతో ఒక వెలుగుని తీసుకురావడానికి చేసినటువంటి ప్రయత్నంలో ఆనాడు ఇక్కడ ఉన్నటువంటి మహానుభావులు, మహానుభావులు, ఈ వేదిక మీద ఉన్నటువంటి నాయకులు అందరూ చేసినటువంటి ప్రయత్నంలో నేను ఒక అంశంగా తయారై ఆనాడు మన యొక్క సరిహద్దులో లోకేష్ గారిని ఆహ్వానించి కలిసి అడుగులో అడుగు వేసి యువగలం పాదయాత్రను నెల్లూరు జిల్లాలో మొదటి అడుగు మన దగ్గర నుంచి చివరి అడుగు కందుకూరు ప్రాంతం వరకు కూడా రాళ్లపాడు ప్రాజెక్టుని దాటించే వరకు ఆయన అడుగులో అడుగు వేస్తూ యువగలం పాదయాత్రను కొనసాగించారు. అప్పుడే చూశాం ప్రజల్లో చైతన్యం, ప్రజలకు వచ్చినటువంటి ఆలోచన, వాళ్ళలో ఉన్నటువంటి ఉత్సాహం. వాళ్ళ గతంలో ఏ మేరకు నష్టపోయాం భవిష్యత్తును ఊహించుకుంటూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు అందరూ ముందుకు రావడం. ఎన్నికల సందర్భం వచ్చింది. ఎన్నికల సందర్భంలో అనేక మంది అనేక రకాలుగా ఇక్కడ ప్రాతినిధ్యం వహించాలని చెప్పి ఆలోచన చేసిన వారందరూ కూడా చేయడంలో తప్పలేదు. అయితే చంద్రబాబు నాయుడు గారు పార్టీ అధ్యక్షుడిగా ఒక నిర్ణయం తీసుకుని ఆత్మకూరులో నేను పోటీ చేయని చెప్పి ఆనాడు చెప్పడం, వారి ఆదేశాన్ని నిర్ధారించి ఆత్మకూరుకు వచ్చినప్పుడు మీరందరూ ఆదరించి ఆశీర్వదించి ముందుకు నడిపించారు. సరైనటువంటి మార్గంలో తెలుగుదేశం పార్టీని నడిపించారు. భవిష్యత్తు మనం తెలుగుదేశం పార్టీ యొక్క మంచి నిర్ణయాలను కలిపి తీసుకోవాలని చెప్పి చేసినటువంటి ప్రయత్నంలో ఎన్నికల్లో పోరాటం, అది ఒక పోరాటమే. పోరాటంలో విజయం సాధించారు. ఆ విజయం ఫలితాన్ని ఈనాడు ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలకి అందించే దిశగా ఇవాళ అడుగులు వేస్తూ ఉంది ఈ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఈ మహానాడులో ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నాను. 5 సంవత్సరాల ముందు ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వం కావాలని చెప్పి నాడు చంద్రబాబు నాయుడు గారు కోరితే కేవలం 7,000 మంది మాత్రమే మేము సభ్యులుగా ఉంటామని ముందుకు వచ్చారు. ఎందుకంటే ఒక నిరాశ, ఒక నిస్పృహ, సభ్యులు అయినంత మాత్రాన మనకు వదిలేది, మనకు ఎవరున్నారు ఇక్కడ అనేటువంటి నిరాశ. ఆ నిరాశ నుంచి ఆశా దిశగా నడిపిస్తూ ఉన్నాం తెలుగుదేశం పార్టీ. ఇవాళ అదే సభ్యత్వం తెలుగుదేశం పార్టీకి ఆత్మకూరు నియోజకవర్గంలో చేయాలని మొదలుపెట్టాం. 6 మండలాలు లేదా ఆత్మకూరు మున్సిపాలిటీ వీటన్నింటిలో మొదలుపెడితే 1,49,000 మంది సభ్యులు ఇవాళ తెలుగుదేశం పార్టీకి నేనున్నామని చెప్పి మొదలు తట్టి నడవడానికి ముందుకు వచ్చినటువంటి పరిస్థితి. మారుమూల గ్రామాల్లో ఉన్నటువంటి ముసలమ్మలు సైతం ఈ పార్టీ మీద మాకు నమ్మకం ఉంది, చంద్రబాబు నాయుడు మీద విశ్వాసం ఉంది, యువతరం మాకు సరైన దిక్సూచి ఉంది అనేటువంటి దానిలో ఇవాళ ముందుకు వచ్చి 1,49,000 మంది సభ్యులు, 1,49,000 మంది సభ్యులు ఈ రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో వచ్చినటువంటి
ఏ ఒక్కరి కృషి కాదు. మండల నాయకత్వం, గ్రామ నాయకత్వం, వార్డుల్లో పటిష్టవంతమైనటువంటి కార్యకర్తలు, ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి అభిమానులు, తెలుగుదేశం పార్టీ పట్ల విశ్వాసం, ఇవన్నీ కలిపి ప్రతి ఒక్కరూ చేసినటువంటి కృషి ఇవాళ ఈ యొక్క లక్ష్యాలను మరి అదే విధంగా శాశ్వత సభ్యత్వం ఎలా అని అంటే రాష్ట్రంలో 2వ స్థానం. నారా లోకేష్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మన ఏమైనా ఉన్నటువంటి నియోజకవర్గం మంగళగిరి మొదటైతే 2వది ఆత్మకూరు. 150 మంది శాశ్వత సభ్యులు ఉన్నటువంటి ఈ యొక్క పార్టీ మనది 2వ స్థానం అని చెప్పి చెప్పాల్సిన అవసరం. మరి ఇంత పెద్ద ఎత్తున ఒక్కసారిగా వచ్చింది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఊరుకు గతంలో మనకి దిక్సూచి లేనటువంటి పరిస్థితుల నుంచి ఇవాళ దిశ నిర్దేశం చేయగలిగినటువంటి నాయకత్వం ఈ రాష్ట్రంలో, ఈ జిల్లాలో, ఈ నియోజకవర్గంలో ఉంది. కాబట్టి ఆ విశ్వాసంతో అందరూ ముందుకు వచ్చారు, చేయడం జరిగిందని చెప్తున్నాను. కాబట్టి ఇవాళ ఎంత సభ్యత్వం, ఎంత కార్యక్రమం, పార్టీ నమ్మకంతో కుటుంబ సాధికారిక కావాలి. ప్రతి 30 మంది ఎలక్ట్రల్ ఓటర్లలో ఒక వ్యక్తి, ఒక పురుషుడు, ఒక మహిళ ఉండాలి అనుకుంటే దాదాపు 7,700 మంది కుటుంబ సాధికారిక సారథుల్ని ఎంపిక చేసుకున్నటువంటి నియోజకవర్గం ఈ ఆత్మకూరు అని చెప్పి నేను చెప్తున్నాను. 277 బూతులు ఉంటే మనకి 275 బూతులు పోలింగ్ బూత్. ప్రతి బూత్కి ఒక కన్వీనర్, ఒక కన్వీనర్ వేయాలి ఏంటంటే 3 రోజుల్లో మాకున్నారయ్యా, మాకు ఇబ్బంది లేదు అని చెప్పి ప్రతి బూత్కి ఒక కన్వీనర్ని, ఒక కో కన్వీనర్ని ఎంపిక చేసి చూపించినటువంటి పరిస్థితి పార్టీకి ఉంది. అదేవిధంగా ప్రతి గ్రామానికి ఒక అధ్యక్షుడు, ఒక ఉపాధ్యక్షుడు, కన్వీనరు, ఉప కన్వీనరు కమిటీ కావాలి అని అంటే 3 రోజుల్లో గ్రామ కమిటీలు మొత్తం వేసినటువంటి మొత్తం మనం చేస్తూ పోతూ ఉంటే ఒక్కొక్కటి పార్టీ అధినాయకత్వం కూడా పని అప్పగిస్తూ వచ్చింది. మనకి యథావిధిగా ఉన్నటువంటి యూనిట్లు, క్లస్టర్లు అనేటువంటి విధానం మన పార్టీలో గతం నుంచి ఉంది. పోయిన ఎన్నికల ముందు యూనిట్లు, క్లస్టర్లు 52 మంది యూనిట్లు ఉంటే దాదాపు 11 క్లస్టర్లు ఉంటే వీటికి సభ్యులుగా వేసి ఉంటే మీరు సమావేశానికి రండి పిలిస్తే సగం మంది సమావేశం పెట్టి బూత్ కన్వీనర్లు ఎవరున్నారంటే ఎదుర్కొన్నాం, ఎవరున్నారా. మన నాయకులందరూ కూడా ఆలోచన చేయడానికి మొదలు పెట్టారు. చాలా మంది తెలిసిన వాళ్ళు ముందు చేశారు, స్వయంగా ఎలక్షన్ ఇప్పించారు. అయినా సరైన ఎందుకు లేదు అని అంటే పాపం వాళ్ళకి ఏమి తెలుగుదేశం పార్టీ మీద కష్టమయ్యో, లేకుంటే ఏదైనా ఇబ్బంది జరిగిన కాదు. వస్తే నాకేముంది, మమ్మల్ని పట్టించుకునేది ఎవరు, ఇక్కడ మమ్మల్ని చూసే నాదుడు ఎవరు, వస్తే దాన్ని పరిశీలించే దిక్కెవరు అనే పరిస్థితులు గతంలో ఉన్నాయి. మరి ఇవాళ 52 క్లస్టర్లకి, 52 యూనిట్లకి యూనిట్ కన్వీనర్ని, కో కన్వీనర్ని ఇప్పటికీ మనం చేసుకోవడం జరిగింది. క్లస్టర్లను కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. గ్రామ కమిటీలు వేసుకోవడం జరిగింది. మండల కమిటీలు కూడా దాదాపుగా
గారికి మీకున్న వాట్సాప్ కాల్లో మెసేజ్ మాత్రమే పంపించాలి. అయ్యా ఇది జాతీయ నాయకుని ఆదేశం. మహానాడు కార్యక్రమం మన నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తున్నాం. ఫలానా కేటగిరీలో ఉన్న వాళ్ళందరూ రావాలి అంటే దాదాపు 4,000 మంది పైన ఇవాళ సభకు హాజరై మరి అక్కడిని రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకుని ఇవాళ దాదాపు 4,000 మంది పైన సుశిక్షితులైనటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ఇవాళ ఈ మహానాడులో పాల్గొంటున్నారని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరినీ ఇవాళ ఒక్కటే మనం చేస్తున్నాం. తెలుగుదేశం పార్టీకి ఒక నాయకత్వం ఉంది, ఒక విధానం ఉంది, ఒక దీక్షా దర్శింపులు ఉన్నాయి, ఒక దశ దిశ ఉంది. స్వర్గీయ ఎన్టీ రామారావు గారు 1982లో ఈ పార్టీని పెట్టినప్పుడు 1983లో మొట్టమొదటి ఎన్నికల్లో ఆయనతోటి ఆయన సహచరులుగా ఆయనకి దగ్గరగా కార్యకర్తలాగా తిరిగిన మేము 4 ఎమ్మెల్యేలై ఇవాళ మంత్రులై మీ ముందు నిలబడ్డామని చెప్పి నేను కాబట్టి నాటి స్ఫూర్తి నేటి దిశ దశ నిర్దేశం ఏక లక్ష్యంతోనే సాగుతుంది. ఆ లక్ష్యం